ఒక మాట దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిలకడగా ఉండిన ఎడల, నిలకడగా ఉండిన ఎడల, స్టెడ్ ఫాస్ట్నెస్ అంటాం. నిలకడ, సుస్థిరంగా ఉండడం అంటాం. నిలకడ ఒక ప్రవక్తతోనే దేవుడు చెప్తున్నాడు, నీకు కూడా నిలకడ అవసరం. అది ఎలా, ఎంతకాలం? అంతము వరకు. మన విశ్వాస సంబంధమైన జీవన యాత్రలో దేవుడు మన నుండి డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే నిలకడ. 5 బాప్తిస్మం తీసుకున్నారు కదా ఈ సంవత్సరం. దేవుడు కోరేది ఏమిటంటే నిలకడ. చాలామంది ఆరాధించి బలను సమీపిస్తున్నారు కదా, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు కదా. దేవుడు ఏం డిమాండ్ చేస్తున్నాడు? నిలకడ. చాలా కాలంగా విశ్వాసులుగా కొనసాగుతున్నాం మనం, 10, 20, 30, 40 ఏండ్లుగా. చాలా సంతోషం. దేవుడు మన నుండి కోరుకునేది నిలకడైన భక్తి. నిలకడైన భక్తి. సంఘము ఎడల, దేవుని ఎడల మన విశ్వాస ప్రమాణము చంచలంగా ఉండడానికి వీల్లేదు అనే ఒక హెచ్చరిక దేవుడు చేస్తున్నాడు. దానియేలుతోనే చెప్తున్నాడు. అందుచేత ఈ సంవత్సరాన్ని మనం ఇయర్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్, నిలకడ సంవత్సరం అని మనం చెప్పాలి. అందుచేత ప్రార్థన చేయాలి, దేవా నేను మీ కొరకు నిలకడగా, నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. ఏదైతే మీ సన్నిధిలోనే ప్రమాణం చేశానో, ఏదైతే నేను ప్రమాణం చేసి తీర్మానం చేశానో, ఆ తీర్మానాన్ని అంతం వరకు నేను కాపాడుకోవడానికి కావలసిన భక్తి, శ్రద్ధలు, నిలకడ జీవితం నాకు ప్రసాదించండి. నిలకడ లేనివాడు చంచలుడు అని బైబిల్ చెప్తుంది. అందుచేత నిన్న ఆదివారం కూడా మన వాక్యం ధ్యానం చేస్తూ 49వ అధ్యాయం ఆదికాండంలో చూచాం కదా. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా బలము, ప్రథమ ఫలము, ఔన్నత్యాశయము, బలాతిశయము నీవే, నీవు నీళ్ల వలె చంచలుడు అన్నాడు. నీరు పల్ల మెరుగు, ఇటు వాటముంటే అటు, ఇటు వాలుంటే అటు, ఇటు వీలుంటే అటు, ఇటు అవకాశం ఉంటే అటు జారిపోతుంది. నీరు స్వభావం అలాంటిది. మనము అలా కాదు. మనము నిలబడే నీళ్ళం. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. నిర్గమకాండం చూడండి. నిర్గమకాండంలో ప్రభు ఈ సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు, చేసి చూపించాడు వాళ్లకు. 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం 29వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండెను. ఆ నీళ్లు గోడవలే ఉండెను. నీళ్ల గోడ ఉంటుందా? భక్తిలో ఉండగలరా? కొత్తలో ఉంటుందిలేండి, లోకం ఉంటుంది. దేవుడు నీళ్లతో గోడ కడతాడు. గోడ కట్టడానికి నీళ్లు కావాలి, సిమెంటు, ఇసుక కలపాలి కదా, నీళ్లు పోసి. ఇటుకకు ఇటుకు మధ్య సిమెంట్ వేయాలి కదా, అందుకు నీళ్లు కావాలి. అసలు మెటీరియల్ ఏమీ లేకుండా నీళ్లతోనే ఆయన గోడ కట్టాడు ఇశ్రాయేలు సముద్రాన్ని దాటుతుంటే. ఆ నీళ్లు గోడవలే ఉండెను. ప్రభు నిలబెడతాడు. చాలామంది తీర్మానం చేయకపోవడానికి కారణం ఏమిటంటే, నేను జారిపోతానేమో,
నిలకడగా ఉండనేమో, భక్తిలో నేను మళ్ళీ పడిపోతానేమో, భక్తిని విడిచిపెడతానేమో అనే ఒక భయం, ఒక ఆందోళన. అది నిజం కాదు. అది లోకంలో ఉన్న అలవాట్ల ఎడల లేక దేవునికి వ్యతిరేకంగా ఉన్న సంగతుల ఎడల ఉండే బలమైన అభిప్రాయం ఈ భయాన్ని కలిగిస్తుంది. దేవుడు నీళ్లతో గోడ కట్టాడు. ఇక్కడ ఇశ్రాయేల్లో ఆరిన నేల మీద నడిచినప్పుడు ఆ నీళ్ళు ఏమయ్యాయి అంటే ఈ నీళ్లు గోడలాగా నిలబడ్డాయి. నీళ్లు చంచలమైనవి కానీ నిలబెట్టాడు దేవుడు. మనం చంచలమే మన స్వభావాన్ని బట్టి, కానీ ఆయన నిలబెడతాడు. దానియేలు నీవు అంతం వరకు నిలకడగా ఉండినడెలా విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. అందుచేత నిలకడ ఈ సంవత్సరం దేవుడు మనకు హెచ్చరిక, స్టెడ్ఫాస్ట్నెస్, నిలకడగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. బట్ గో యువర్ వే టిల్ ద ఎండ్ బి, ఫర్ యూ షల్ రెస్ట్ అండ్ స్టాండ్ ఇన్ యువర్ లాట్. అంటే నీ వంతులో నిలబడతావు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డేస్. కాలాంతమందు మన వంతు ఉండబోతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది 2024లో ప్రభు మనకిస్తున్న హెచ్చరిక. ఏ సంవత్సరం? ఈ సంవత్సరం 2024 సరే. ఏ సంవత్సరం? నిలకడ సంవత్సరం. ఏ సంవత్సరం? చాలా నీరసమైన నిలకడ సంవత్సరం కాదు. గట్టిగా చెప్పండి, ఏ సంవత్సరం? అసలు నిలబెట్టి చెప్తే బాగుంటుందో అనిపిస్తుంది నాకు. నీ నిర్ణయంలో నిలకడగా ఉండాలి, నీ విశ్వాసంలో నిలకడగా ఉండాలి, కుటుంబ జీవితంలో నిలకడగా ఉండాలి, నీ ప్రమాణాల్లో నిలకడగా ఉండాలి. మా తండ్రి నిలకడగలిగిన వాడని చెప్పనివ్వండి పిల్లల చేత, మా ఆయన నిలకడగలిగిన వాడని చెప్పనివ్వండి భార్య చేత, నిలకడగలిగిన విశ్వాసులను చెప్పనివ్వండి ఇరుగు పొరుగు వారి చేత. చెంచలు రండి, ఇక్కడ కొంత అక్కడ కొంత అనే మాట మన మీద ప్రయోగించబడకూడదు. ప్రభు మనకిస్తున్నాడు. ఈ సంగతులు మరింత లోతుగా మనం తదుపరి ధ్యానం చేయబోతున్నాం. ప్రభు అని దేవుడు మనకిస్తున్న ఈ హెచ్చరిక, ప్రభులో నిలకడగా ఉండాలి. దానియేలు నీవు అంతం వరకు నిలకడగా ఉండేలా విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. రేపు ఈ వచనం, రేపు పగలు వస్తారు కదా, ఈ వచనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. నేను ఎవరినో ఒకళ్ళని చెప్పండి అంటే చెప్పాలంతే. మరి ఎంతమంది అలా రెడీ అవుతారో చూద్దాం. ఫలానోళ్ళు నేను ముందుగా చెప్పను, బాబు నువ్వు లే చెప్పు అంటే చెప్పాలంతే. అంతం వరకు నీవు అంతం వరకు నిలకడగా ఉండిన ఎళ్ళ విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచే. చాలా రిథమిక్గా కూడా ఉంది, ఇది నేర్చుకోవడానికి చాలా రిథమిక్గా ఉంది. ఈ సంవత్సరం నిలకడ సంవత్సరం. అయితే ఈ నిలకడ అంతం వరకు ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. ఒక పవిత్రమైన జీవన శైలి, జీవన వైఖరి మనం ఆవిష్కరిద్దాం. గంభీరమైన విలువలతో కూడిన విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి ఈ సంవత్సరంలో ప్రభు అనే దేవుడు ఘన కార్యాలు మన కుటుంబాల్లో జరిగించుగాక. ఈ సంవత్సరం ఏ సంవత్సరం? నిలకడ సంవత్సరం. మంచిది. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు. మీరిచ్చిన హెచ్చరికలు మాకు శిరోధార్యం. ఆలకించిన మీ బిడ్డలను దీవించండి. మీరే మహిమ పొందమని మీ దయ దీవెన కోరుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
పోయిన సంవత్సరం ఏ ఏ ఏ ఏ మాట అందులో ఉంది కదా, చెప్పండి. ఇది ఆ బోర్డు అందుకే పెట్టింది మీకు. అది మీకు కనపడకపోవచ్చు, మీకు గుర్తుండాలి కదా. భవ బంధ సంవత్సరం, కనెక్టివిటీ, ఇయర్ ఆఫ్ బాండింగ్. నీలాగో క్షమాపణలు అడగడం కూడా అందులో భాగమే. పీస్ఫుల్గా ఉండడం, ఏమైనా కసురుకున్నా, ఏమైనా ఇబ్బంది పడ్డా ఇళ్లలో సహజంగా ఉంటాయి కదా, వాటిండి కూడా. అలాగే సహోదరుల మధ్య ఏదన్నా ఓ 100 సంవత్సరం దాటి ఇప్పుడు మనం నిలకడ సంవత్సరంలో ప్రవేశించాం.